ఛానల్. హాయ్, వెల్కమ్ టు మానసరాణి ఛానల్. ఈ రోజున మనం ఆంధ్ర స్టైల్ మటన్ బిర్యానీ చేసుకుంటున్నాం. బిర్యానీ అంటారు, పులావ్ అంటారు. 3 కేజీల మటన్ని కడుక్కొని పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకోవాలి. దాంట్లోనే 2 సైజు ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, టమాటాలు వేసుకోండి. ఈ బిర్యానీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. టమాటాలు కూడా వేసుకున్నాం కదండి. దీంట్లోనే కొంచెం అంత ఉప్పు, నిమ్మకాయ, పెరుగు ఇవన్నీ కూడా వేసుకోవాలి. నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి. మటను స్మెల్ రాకుండా ఉంటుంది. నిమ్మకాయ ఒకటి పెరుగు వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. నా ఛానల్ని చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 1/2 లీటర్ పెరుగు కూడా దాంట్లో వేసుకోవాలండి. 1/2 లీటర్ కంపల్సరిగా పట్టిద్దండి. ఎందుకంటే పెరుగు ఎక్కువ ఉండటం వల్ల మటన్ చాలా స్మూత్గా ఉడుకుతుంది. పెరుగు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాము మనం. తర్వాత బిర్యానీ మసాలా అండి, ఇంట్లోనే చేసుకున్న బిర్యానీ మసాలా అండి. అది చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కనుక నాకు కామెంట్లో అడగండి, నేను దాన్ని తయారు చేసి మీకు ఒకసారి వీడియో కింద పెడతాను. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నానండి. అదే చిన్న స్పూన్ లెక్క అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇది లేతదండి మటను. మాకైతే ఒక 3 విజిల్స్ వచ్చినాయి చాలు. ముద్రదైతే ఒక 4, 5 అలా పెట్టుకోండి. మాకైతే 3 విజిల్కే ఉడికిపోయింది. ఇది కుక్కర్లోకి ఎక్కించిన తర్వాత ఒక 3 విజిల్ మాత్రం రావాలండి. తర్వాత మనం బాండీ పెట్టుకున్నాము, పొయ్యి మీద ఆయిల్ వేసుకున్నాను. తర్వాత బిర్యానీ సామానం కూడా అన్నీ కూడా కొంచెం కొంచెం 2 చప్పున వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ కలిపిన బిర్యానీ మసాలా ఉంది కాబట్టి పొడి మనం కొంచెం కొంచెం వేసుకోవాలి. దీంట్లో అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయ ఇవి వేసుకోవాలండి. షాజీరా కూడా వేసుకోవాలండి. ఇది రాతి పువ్వు అంటారండి. ఈ రాతి పువ్వు మాత్రం డైరెక్ట్గా వేయకూడదండి, వాటర్లో కలుపుకొని వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. నాకు తెలియదు కానీ మొన్నే తెలుసుకున్నాను, ఎవరో రెస్టారెంట్ ఆయన చెప్పారు మాకు. వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. వేపిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసేవాళ్ళండి. టమాటా, కొత్తిమీర, పుదీనా అది కొంచెం వేగిన తర్వాత ఇవి వేసుకోవాలండి. ఈ నిమ్మకాయ అనేది మనం లాస్ట్లో రైస్లో పిండుకోవాలండి. ఒక 2 నిమ్మకాయల వరకు కూరలో పిండాను, 1 నిమ్మకాయ ఏమో రైస్లో పిండుకోవాలండి. ఇది ఉడికిపెట్టుకున్న మటన్ అండి. దీంట్లో ముక్కలను విడిగా చేసుకోవాలి, వాటర్ని విడిగా పెట్టుకోవాలండి. చాలా బాగుంది, 3 విజిల్కి చక్కగా ఉడికిపోయింది. ఇది వేపుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక 4 స్పూన్లు వేసుకోవాలండి. దాంట్లో ఒక 4 స్పూన్లు వేసుకున్నాం కదండి కూరకి, మనం బిర్యానీకి కూడా ఒక 4 స్పూన్లు పడుతుంది. ఇంకా అంతకంటే ఎక్కువైతే ఘాటుగా ఉంటుందండి, సరిపోతుంది. అల్లం వెల్లిపాయ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇది సీక్రెట్ మసాలా అండి, మా అమ్మగారు చేసేవారు, మేము చేస్తున్నాం. ఇది చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలోకి మాత్రం. ఇది కూడా ఎలాగ ఏంటి కావాలంటే అడగండి, చెప్తాను. అది కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత వేపిన తర్వాత మనం పుదీనా, కొత్తిమీర కూడా దాంట్లోనే వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. మీరు చెప్తా ఉంటే నాకు ఒక మోటివేషన్ కింద ఉంటుంది. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేయాలండి. దీంట్లో కరివేపాకు మర్చిపోకుండా వేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోకి. ఇది బిర్యానీ అంటారు, పులావ్ కూడా అంటారు. ఇది ఆంధ్ర స్టైల్ అన్నమాట. ఇది అవి వేసిన తర్వాత వేపుకోవాలి. తర్వాత మనం ముక్కలు ఉడకబెట్టుకొని వాటర్ పక్కకు పెట్టుకున్నాము, ఇలా ముక్కలు సపరేట్ చేస్తున్నాం. ఎట్లగట్ల సపరేట్ అయిపోవాలి. మేము 3 కేజీలు మటన్ తీసుకుంటే 2 కేజీలన్నర ఏమో రైస్ తీసుకున్నామండి. అయితే 9 లోటాలు వాటర్ పోసాము. వాటర్ పోసి తర్వాత కలబిలా బాగా మరిగిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకోవాలి. ఇది ఎసరకు వచ్చేసిందండి, మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం బియ్యం పోసుకోవాలండి. బియ్యం పోసుకున్న తర్వాత 1 నిమిషం ఆగిన తర్వాత మటన్ వెంటనే వేసేయకూడదండి. బియ్యంతో పాటు మటన్ కూడా వేయకూడదు.
వేస్తే ఇంక ఎక్కువగా కుక్ అయిపోయి ముక్కంతా ఇదైపోతుంది, పీస్ కింద అయిపోతుంది. అందుకోసం రైస్ కొంచెం అంతా ఉడికిన తర్వాత కానీ అప్పుడు ఈ మటన్ పీసులు కూడా దాంట్లో కలపాలండి. ఈ మటన్ మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది కూడా దాంట్లో వేసేవాళ్ళండి. వేసి ఒకసారి అంతా తిప్పుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడరు, అది కూడా దీంట్లోనే వేయాలి. వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం తగ్గింది, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. దీంట్లోనే మసాలా పౌడర్ కూడా, బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 కూడా మళ్ళీ వేయాలండి దీనిపైన. వేసి అన్నీ కలిపి ఒకసారి దమ్ పెట్టుకోవాలండి. ఇంకా దమ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది పైన. మా ఇంట్లో లేదని నేను వేయలేదు, నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక పిండుకున్నాం కదండి, 2 నిమ్మకాయలు కూరలో పిండుకున్నాం, 1 నిమ్మకాయ దీనికి ఉంచుకున్నాం, 1 నిమ్మకాయ దీంట్లో పిండిసానండి. అంతా తిప్పుకొని కలుపుకొని దమ్ పెట్టుకోవాలండి. అంతే, వేడివేడిగా ఆంధ్ర స్టైల్ మటన్ పలావ్ రెడీ. మీకు ఇది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.